ఈ బాప్తిస్మం పొందడానికి ముందు మారు మనసు పొందాలి. అంతకుముందు ఏ అపవిత్ర క్రియల్లో, ఏ అక్రమ క్రియల్లో, ఏ వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారో వాటన్నిటి నుంచి ప్రభు వైపుకు తిరగాలి. అర్థమైందా? ఇంతకుముందు నడిచిన వాటన్నిటికీ వీపు చూపించి ప్రభువుకి ముఖం చూపించాలి. అర్థమైందా? పాత క్రియలు, పాత భక్తి, పాత విశ్వాసం, వీటన్నిటికీ ఏం చూపించాలి? వీపు. అంటే ఏంటి? వాటి వైపు నుంచి ప్రభు వైపునకి మళ్ళుకోవాలి. సగం అది సగం ఇది కాదు, కంప్లీట్ మళ్ళుకోవాలి. అలా మళ్ళుకొని మారు మనసుని ప్రకటించి బాప్తీసం పొందాలి. ఎట్టబడితే అట్లుండి మళ్ళీ బాప్తీసం కాదు, మారు మనసు పొందాలి. ఒక తీర్మానం చేయాలి. వ్యసనాల్లో ఉన్నావా? ఇంకా దాని జోలికి పోకూడదు. నా ప్రభు చిత్త ప్రకారం బ్రతకాలి. ఇప్పటిదాకా ఓన్ డైరెక్షన్లో నడిచాను, ఇక నుంచి నా ఓన్ డైరెక్షన్ కాదు, నా ప్రభు డైరెక్షన్లో నడుస్తాను, ప్రభు మార్గంలో నడుస్తాను.